హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ చేశానండి. ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా ఎనర్జీ కూడా ఇస్తుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని 10 నిమిషాల ముందే నానపెట్టుకోండి. ప్రాసెస్ చేసే 10 నిమిషాల ముందే నానపెట్టుకుని, ఎందుకంటే సబ్జా గింజలు ఊకినే నానిపోతాయిలేండి. ఇంకా ఆలోపు నేనైతే 2 అవర్స్ ముందే 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు నానపెట్టుకున్నానండి. మీకు అప్పటికప్పుడు కావాలి అనుకుంటే అప్పుడైనా చేసుకోవచ్చండి, పర్లేదు. ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు హెల్త్కి చాలా మంచిది కదండి. మీకు కావాలంటే పొట్టు తీసుకోండి, నేనైతే పొట్టు తీయలేదండి. అలాగనే మిక్సీ పట్టేశానండి. నీళ్ళంతా వడకట్టేసి మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీలో వేసేసానండి జీడిపప్పు బాదం పప్పుని. అవన్నీ వేసిన తర్వాత 2 యాలకులు వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేసుకోండి, లేదంటే 2 యాలక్కాయలని వేసుకోవచ్చు అండి. యాలక్కాయలు వేసిన తర్వాత 1 కప్పు కస్టర్డ్ పౌడర్ వేసానండి. అది లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అండి, పర్లేదు. అదే కప్పుతో 2 కప్స్ షుగర్ వేసానండి. మీ షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది ఉండదండి. టేస్ట్ కూడా అలానే వస్తుందండి సేమ్. కొంతమంది షుగర్ ఎక్కువ తినరు కదండి, బెల్లమైనా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే షుగరే వేసానండి. షుగర్ వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. షుగర్ వేసేసి అట్లా మిక్సీ పట్టానండి. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పు కాల్చి చల్లార్చిన పాలు వేసానండి. పాలు వేసిన తర్వాత కూడా ఒకసారి అట్లా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కస్టర్డ్ పౌడర్ వేసాం కదండి, అదేనండి మెయిన్ ఫ్లేవర్. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 కప్పులు పాలు వేసానండి. మీకు కావాలంటే 3 కప్స్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే 2 కప్స్ పాలు వేసాను, సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఇది 5-6 తాగొచ్చు అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పాలు బాగా మరిగిన తర్వాత ఒకసారి అట్లా గెంటతో కలిపేసి మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. అదంతా వేసిన తర్వాత ఒకసారి అట్లా గెంటతో కలిపేసి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి, సరిపోతుందండి. 8 నిమిషాలు టైం పెట్టుకోండి. చిన్న మంట మీద కుక్ చేసి 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఎంత థిక్గా ఎంత బాగా వచ్చింది, కలర్ఫుల్గా. మరిగే కొద్దీ చాలా కలర్ వస్తుందండి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాం కదా మనం. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా గంటకి అలా అతుక్కోవాలండి, అప్పుడు చాలా బాగా కుక్ అయినట్టు. ఇంక స్టవ్ ఆపిన తర్వాత చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా ఉందో, చాలా బాగుందండి. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా మనం ముందే సబ్జా గింజలు నానపెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుందాం. కొంచెం ఫ్లేవర్ కోసం నేను బాదం పప్పు జీడిపప్పు కూడా వేసానండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుందని వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. నా దగ్గర అవే ఉన్నాయి, అవే వేసాను. ఇంకా లాస్ట్లో ఐస్ గడ్డలు వేసుకోండి, చల్లగా కూల్గా చాలా బాగుంటుంది కదా. హెల్దీ డ్రింక్ అండి. ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా చక్కగా తాగుతారు, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.